నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. జీవితంలో మనందరికీ చాలా కలలు ఆశలు ఉంటూ ఉంటాయి. సొంత ఇల్లు ఉండాలని, సొంత బైక్ కొనుక్కోవాలని, లేదా సొంత కార్ కొనుక్కోవాలని, ఇలాంటి ఆశలు చాలా ఉంటాయి. ఇంకా కార్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుతో కారు కొనుక్కుంటారు. ఇన్ కేస్ అంత డబ్బు మీ దగ్గర లేకపోతే సింపుల్గా కార్ లోన్ తీసుకొని కారు కొనుక్కొని మంత్లీ ఈఎంఐస్ కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా. సో ఈరోజు ఈ వీడియోలో కార్ లోన్ గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నా. అసలు ఈ కార్ లోన్ ఎంత ఇస్తారు, ప్రెజెంట్ వాటి వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, మరియు కార్ లోన్ తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ మెయిన్ థింగ్ మనం కార్ లోన్ తీసుకున్నట్లయితే మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్ లోన్ ఎక్కడ లభిస్తుందంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లోని లభిస్తుంది, ఎన్బిఎఫ్సిస్లోని లభిస్తుంది, మరియు ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ వచ్చినాయి. ఆ కంపెనీస్ ఏంటంటే కేవలం కార్ లోన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి, అక్కడ కూడా లభిస్తుంది అనమాట. ఇంకా ఎంతవరకు లోన్ మనం పొందొచ్చు అంటే కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ పై 80% కానీ లేదా 85% ఆఫ్ ది అమౌంట్ లోన్ రూపంలో మనం పొందొచ్చు. మిగతా 10% 15% చచ్చినట్టు మనం డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సిందే. ఈ మధ్యకాలం చూసినట్లయితే కొన్ని బ్యాంక్స్ ఏకంగా 100% కల్పించేస్తూ ఉన్నాయి. కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ పై 100% మనకు లోన్ ఇచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా టెన్యూర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్ టు 7 years ఉంటుంది. అంటే ఈ లోన్ని మనం 7 years వరకు తీసుకోవచ్చు. 3 years తీసుకోవచ్చు, 2 years తీసుకోవచ్చు, లేదా 7 years తీసుకోవచ్చు. అది మీ కంప్లీట్గా మీ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా ఏజ్ చూసుకున్నట్లయితే మన వయసు అన్నది కంప్లీట్గా 18 నుండి 65 మిడిల్లోనే ఉండాలి. మరియు మీ ఏజ్ అన్నది ఏ 90 80 అనుకోండి, అప్పుడు కూడా లోన్ లభించదు. శాలరీడ్ పీపుల్స్కి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అన్నది 21 years నుంచి 60 years మిడిల్లోనే ఉండాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా ప్రొఫెషనల్ అనుకోవచ్చు, బిజినెస్ పర్సన్స్ అనుకోవచ్చు, ఎవరన్నా అనుకోవచ్చు, వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుండి 65 మిడిల్లోనే ఉండాలి. ఎక్కువన్నా తక్కువన్నా లభించదు అనమాట. మరియు మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఈ కార్ లోన్ అన్నది ఎవరికి ఇస్తారని అడుగుతారు. ఎవరికి ఇస్తారంటే ఎవరైతే రెగ్యులర్గా ఇన్కమ్ పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పీపుల్ అనుకోవచ్చు, శాలరీ పీపుల్కి రెగ్యులర్గా శాలరీ వస్తూ ఉంటుంది, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోవచ్చు, వాళ్ళకి రెగ్యులర్గా ప్రాఫిట్ కానీ ఇన్కమ్ కానీ వస్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇస్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా బ్యాంక్స్ ఫార్మర్స్కి కూడా కార్ లోన్ ఇస్తూ ఉన్నాయి. కాకపోతే చిన్న కండిషన్, ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్, లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. వాళ్ళు దానికి సాటిస్ఫై అయితే మాత్రమే ఫార్మర్స్కి కూడా కార్ లోన్ లభిస్తూ ఉంది. ఇంకా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే ముందుగా అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి 2 ఫొటోస్ని అటాచ్ చేసి మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్లు, అడ్రస్ ప్రూఫ్లు అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎక్సెట్రా. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీడ్ పర్సన్ అనుకోండి, మీ మంత్లీ శాలరీ అనేది 25,000 కన్నా ఎక్కువ ఉండాలి. 25,000 కన్నా తక్కువ ఉందా చాలా బ్యాంక్స్ లోన్ ఇవ్వవు, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని బ్యాంక్స్కి అయితే 20,000, 21,000, 22,000 ఈ రకంగా లిమిట్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు చిన్న పల్లెటూరు నుంచి కానీ చిన్న టౌన్స్ నుంచి కానీ వచ్చినట్లయితే, అక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ మినిమం శాలరీ అనేది 18,000, 17,000 ఉన్నా పర్లేదు అంటారు కొన్ని బ్యాంక్స్. ఇది కంప్లీట్గా బ్యాంక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీ యొక్క శాలరీ స్లిప్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ అనమాట, నాకు ఎంత శాలరీ వస్తుందని ప్రూఫ్ మాట వాళ్ళకి. ఆ శాలరీ స్లిప్తో పాటు లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ మరియు Form 16 ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, లేదా బిజినెస్ పర్సన్ అనుకోండి, వార్షిక ఆదాయం అన్నది 2 lakhs కన్నా ఎక్కువే ఉండాలి. 2 lakhs కన్నా తక్కువ ఉన్నట్లయితే లోన్ ఇవ్వరు. కొన్ని బ్యాంక్స్ అయితే ఏకంగా 4 lakhs అంటున్నారు. సో ఇది కంపేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా డాక్యుమెంట్స్ కూడా సేమ్ అండి. లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంటు మరియు ఐటీ రిటర్న్ సర్టిఫికెట్ ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దాన్ని చూసి వాళ్ళు మీకు లోన్ అనేది ఖరారు చేస్తారు. ఇంకా ఫార్మర్స్ గురించి ఆల్రెడీ చెప్పా. లోన్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళు ఇంకా ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ అడుగుతారనమాట. జస్ట్ ఇతని పేరు మీద ఆస్తి ఉందా లేదా అని చెప్పి చిన్న జిరాక్స్ పేపర్ అడుగుతారు, అది సబ్మిట్ చేయాలి. దాంతోపాటు 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ సబ్మిట్ చేయగా వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి అప్పుడు లోన్ ఇస్తారు. అండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా సరిపోదు, దీనితో పాటు ఇంకొకటి కూడా కరెక్ట్గా ఉండాలి.
అదే సిబిల్ స్కోర్. ఈ లోన్ మీరు పొందాలంటే మీ సిబిల్ స్కోర్ అనేది 700 కన్నా ఎక్కువ ఉండాలి. 700 కన్నా తక్కువ ఉందా ఈ లోన్ ఎట్టి పరిస్థితుల్లోని లభించదనమాట. ఇంకా ప్రెజెంట్ వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రెజెంట్ 7.95% నుండి 8.70% మిడిల్లో ఉందన్నమాట ఈ వడ్డీ రేటు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నట్లయితే 7 సంవత్సరాలకు గాను మంత్లీ ఈఎంఐ వచ్చేసి కేవలం ₹1,556 నుండి ₹1,594 మిడిల్లోనే ఉంటుంది. సార్ మాకు ఏకంగా 7 సంవత్సరాలు వద్దు, 3 సంవత్సరాలు చాలు అనుకున్నట్లయితే ఈ మంత్లీ ఈఎంఐ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది. అండ్ సార్ మా లోన్ అమౌంట్ అనేది ₹1,00,000 కాదు 5,00,000 అనుకున్నారనుకోండి, ఈ 1500 ఇంటూ 5 ఎంత వస్తుందో అదే మీ మంత్లీ ఈఎంఐ. ఇంకా యూనియన్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే అదేనండి మన ఆంధ్ర బ్యాంక్. ఎందుకంటే రీసెంట్గానే ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్లో కలిసిపోయింది. సో మన ఆంధ్ర బ్యాంక్లో 7.40% నుండి 7.50% మిడిల్లో ఉందన్నమాట ఈ వడ్డీ రేట్లు. ఇంకా మంత్లీ ఈఎంఐ అనేది ₹1,00,000కి 7 సంవత్సరాలకు గాను ₹1,529 నుండి ₹1,534 మిడిల్లో ఉంటుంది. అండ్ థర్డ్ ప్లేస్లో కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్లో 7.30% నుండి 9.90% మిడిల్లో ఉంది ప్రెసెంట్ వడ్డీ రేటు. అండ్ ₹1,00,000 గాను మంత్లీ ఈఎంఐ అనేది ₹1,524 నుండి ₹1,655 మిడిల్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 8.50% నుండి 11.25% మిడిల్లో ఉంది వడ్డీ రేటు. ₹1,00,000 గాను మంత్లీ ₹1,584 నుండి ₹1,725 మిడిల్లో ఉంటుందన్నమాట మంత్లీ ఈఎంఐ. అండ్ లాస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంక్లో ప్రెసెంట్ వడ్డీ రేట్ అనేది 8.80% నుండి 10% మిడిల్లో ఉంది. అండ్ ₹1,00,000కి మంత్లీ ఈఎంఐ అనేది ₹1,599 నుండి ₹1,660 మిడిల్లో ఉంది. సో ఇలా కంపేర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఏ బ్యాంకులో అయితే వడ్డీ రేట్లు అనేవి తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్యాంక్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ భారం అనేది కాస్త తగ్గుతుంది. ఇంకా ఈ లోన్ తీసుకునే ముందు మనం కొన్ని విషయాల్ని మైండ్లో పెట్టుకోవాలి. లోన్ వస్తుంది కదా అని చెప్పి తీసుకోకూడదు. కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. ఆ థింగ్స్ని కన్సిడర్ చేసి మాత్రమే లోన్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆ కార్ వాల్యూ అన్నది, మీరు ఏ కార్ అయితే తీసుకుంటున్నారో ఆ కార్ వాల్యూ అనేది మన యాన్యువల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ మన యాన్యువల్ శాలరీ అనేది 10 లక్షలు అనుకోండి, కార్ అనేది 7 లక్షలు 8 లక్షలు ఉండాలి. అంతేగాని 10 లక్షల కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం ఫినాన్షియల్ ట్రాప్లో పడతాం. ఇది ఒక థంబ్ రూల్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం కట్టే మంత్లీ ఈఎంఐ అన్నది మన మంత్లీ శాలరీలో 20% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన మంత్లీ శాలరీ అనేది ₹1,00,000 అనుకోండి, మనం కట్టవలసిన ఈఎంఐ 20,000 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద థంబ్ రూల్. ఇది దాటొద్దు. దాటినట్లయితే మీరే ఫినాన్షియల్ ట్రాప్లో పడతారు. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే డౌన్ పేమెంట్. చాలామంది ఏం చేస్తారు తెలుసా, డౌన్ పేమెంట్ అనేది 1,00,000 2 లక్షలు ఉంటుంది. ఆ 1,00,000 2 లక్షల రూపాయలను కూడా పర్సనల్ లోన్ కింద తెచ్చుకొని కడుతూ ఉంటారు. చూడండి, ఎప్పుడైనా సరే మన డౌన్ పేమెంట్ అన్నది మన సేవింగ్స్లోంచి కట్టి ఉండాలి. ఇన్ కేస్ మీకు డౌన్ పేమెంట్ కట్టే కెపాసిటీ కూడా లేదు అనుకోండి, తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈఎంఐస్ మనమే కట్టాలి, వేరే వాళ్ళు వచ్చి కట్టరు కదా. సో ఇది కూడా ఒక థంబ్ రూల్ అనమాట. డౌన్ పేమెంట్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే కార్ లోన్ తీసుకోండి అని చెప్పి థంబ్ రూల్ ఉంది ఫినాన్స్లో. అది ఫాలో అవ్వడం చాలా చాలా ముఖ్యం. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే దీనికి ప్రాసెసింగ్ ఫీ అని, ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని చెప్పి 2 ఉంటాయి ఈ కార్ లోన్కి. అవి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఏ బ్యాంక్లో అయితే ఇవి తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మనకు రుణం ఇస్తున్నందుకు కాస్త ఛార్జ్ అనమాట, కాస్త కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది 0.5% నుండి 2% మిడిల్లో ఉంటుంది. సో ఏ బ్యాంక్లో అయితే 0.5% ఉందో, ఏ బ్యాంక్లో అయితే అసలు ఈ ప్రాసెసింగ్ ఫీయే లేదో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్యూర్ అనేది 5 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు బాగా డబ్బు వచ్చేసింది, 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్కి ఆల్రెడీ ఈఎంఐస్ కడుతున్నారు, 3 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడే, కానీ డబ్బు వచ్చింది. సో ఆ డబ్బు మొత్తం క్లియర్ చేసి వచ్చారనమాట బ్యాంక్లో. సో అలా టెన్యూర్ కన్నా ముందుగానే మీరు లోన్ అంతా క్లియర్ చేస్తున్నందుకు వాళ్ళు కాస్త కమిషన్ అడుగుతారు. అది కూడా 2% ఆ రేంజ్లో ఉంటుంది. సో కొన్ని బ్యాంక్స్లో అయితే ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉండవు. సో అలాంటి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇవన్నమాట. ఇలా కార్ లోన్ గురించి కానీ, హోమ్ లోన్ గురించి కానీ, లోన్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇంకా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట.
మరియు ఆ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయి. విలేజ్ నుండి ఒక సొంత బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చాలా కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాన్న చెప్పాడు నా కొడుకుకి డబ్బు విలువ తెలియదని. కొడుకు అన్నాడు మా నాన్న తగినంత సంపదని సృష్టించలేదు అని. గతం గతః. మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ భవిష్యత్తును నిర్మించగలరు. 1 మిలియన్ కుటుంబాలు తమ భవిష్యత్తును నిర్మిస్తున్నారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో. మీరు నిర్మించాలని అనుకుంటున్నారా? ధనవంతులు కావడానికి ప్రయాణాన్ని ప్రారంభించండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో. తెలివిగా ధనవంతులు అవ్వండి.